హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు మంచి న్యూ లుక్ తీసుకొచ్చే క్యారీ బ్యాగ్స్ కవర్స్తో ఇలా ఫ్లవర్స్ చేశానండి. నేను ఈ ఫ్లవర్స్ పెట్టడానికి చిన్న బాస్కెట్ బాల్లో కూడా చేసి పెట్టానండి. అది ఎలా చెయ్యాలో మీరు కూడా చూడండి. ముందు కవర్స్ అన్నీ కలెక్ట్ చేసుకుని కవర్స్ని అంచులు ఇలా కట్ చేసుకోవాలండి. ఆ కవర్స్ ఎడదీసి సమానంగా చూసుకుని హెచ్చులు చూసుకుని ఇలా ఒకే సైజు వచ్చేలాగా మొత్తం పీసెస్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలండి. మొత్తం అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దాన్ని ముడి వేయక్కర్లేదండి. ఓ దాంట్లోంచి ఒకటి ఇలా తీసేసుకుని లాగేస్తే ముడిపడిపోతుందండి. ఇలా వేసుకున్నట్లయితే మనం ఫ్లవర్స్ చేసేటప్పుడు నీట్గా వస్తుందండి. ఎక్కడ మనకి ముడి కూడా అడ్డు రాకుండా నీట్గా వస్తుందండి. మొత్తం అన్ని పీసెస్ కూడా ఇలా తాడు కింద తయారు చేసుకోవాలండి. ముందుగానే వీటిని మొత్తం ఒక బాల్ కింద చేసి పెట్టేసుకోవాలండి. ఉండ కింద చుట్టేసి ఇప్పుడు రకరకాల కవర్స్ కూడా రకరకాల పువ్వులు చేయొచ్చండి. ఎన్ని కవర్స్ అయినా, ఎన్ని కలర్ అయినా, ఎన్ని కలర్లు అయినా పర్లేదండి. ఇలా పువ్వుల కింద రెడీ చేసుకోవచ్చండి. ఇలా సూది తీసుకోవాలండి. 12 ఇంచులు గల ఇలా థ్రెడ్ అల్లుకుండే సూదండి ఇది. బుట్టలో వైరు బుట్ట వెళ్తాం కదండి, ఆ సూదండి ఇది. ఆ సూదితో ముందు ఒక జడ కింద అల్లుకు రావాలండి. ఓ 14 వరుసలు ఇలాగ అల్లుకుని దాన్ని రౌండ్ సర్కిల్ కింద చేసుకుని దాన్ని కలిపేసుకోవాలండి ముందుగానే. తర్వాత మళ్ళీ దాని మీద మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకురావాలండి. ముందు అల్లినట్టే ఇలా రౌండ్గా అల్లుకుంటూ రావాలండి. దాని మీద చూసారా ముడి వేయడం చూడండి. ఈ రౌండ్ మొత్తం ఇలా అల్లేసుకుని ఇప్పుడు వైట్ కలర్ క్యారీ కవర్ తీసుకున్నానండి. ఆ వైట్ కవర్ని దీంట్లోకి కలిపేసుకోవాలండి. కలిపేసుకుని అల్లుకుంటూ వచ్చేయడమే అండి. మనం ముడి వేయాల్సిన పని లేదండి. దీనికి ఇలాగా కలిపేసుకుని మడత పెట్టేస్తే దాంట్లో కలిసిపోద్దండి. ఇలా 5 వరుసలు ఇలాగ అల్లుకుని ఆ 5 వరుసలు అల్లుకున్న తర్వాత మళ్ళీ రివర్స్ కిందకి ఇలా అల్లుకుంటూ రావాలండి. మళ్ళీ పైకి అల్లుకుంటూ వెళ్ళాలండి. తర్వాత కిందకి అలా 3 వరుసలు తిప్పితే ఒక పెట్టలో రెడీ అయిపోతుందండి. తర్వాత రెండో పెట్టలు అల్లాలండి. ఇది కూడా 5 వరుసలు గొలుసు కుట్టేసేసి అక్కడి నుంచి ముందుకి వెనక్కి 3 సార్లు తిప్పేసుకుంటే మళ్ళీ ఇంకో ప్లెటర్ రెడీ అయిపోద్దండి. ప్లెటర్స్ అన్నీ ఇలా అల్లేసుకోవాలండి. మనం ఎన్నైతే రౌండ్ సర్కిల్ అల్లగలమో అన్నీ అల్లేసుకుని మొత్తం ప్లెటర్స్ అన్నీ ఇలా అల్లుకుంటూ రావాలండి.
నేను ఈ ఫ్లవర్కి 5 ప్లేటర్స్ అల్లానండి చుట్టూతని. చూసారా ప్లేటర్స్ ఎంత బాగా వచ్చినాయో. వేస్ట్గా పాడేసి క్యారీ బ్యాగ్స్తో అందమైన డోర్ డెకరేషన్కి ఇంట్లో చాలా బాగుంటాయండి. ఇవి ఫ్లవర్ వాజ్లో ఫ్లవర్స్ కింద కూడా వాడుకోవచ్చండి. ఈ ఫ్లవర్స్ని కొత్త లుక్ వస్తుందండి. ఈ ఫ్లవర్స్ క్యారీ బ్యాగ్ కవర్స్తో అల్లినట్టే ఉండదండి. చాలా బాగా వచ్చిందండి ఈ ఫ్లవరు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పువ్వుని రెడీ చేసుకోవాలండి. ఇలాగా అల్లుకుంటూ చూసారా 5 ప్లేటర్స్ కూడా రెడీ అయిపోయి. చూసారా ఎంత బాగుందో. మధ్యలోని వైట్ కవరే నేను రౌండ్గా చేసి పెట్టానండి ఇందులోని. ఇలాగే ఇంకో కలర్ కూడా చేశానండి. అది 4 ప్లేటర్స్ వచ్చినాయండి. ఇది ఇంకో కలర్ అండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఈ ఫ్లవర్స్ పెట్టడానికి నేను బాస్కెట్ కింద రెడీ చేశానండి. ఇలా గ్రీన్ కలర్ కవర్స్తో బాస్కెట్ కింద తయారు చేసి నేను అందులో పెట్టి డెకరేషన్ చేశానండి ఈ ఫ్లవర్స్ని. ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొత్త వీడియోలతో మీ ముందుకు వస్తానండి.